2-3 విషయాలు పత్రికల్లో వచ్చే మీడియాలో. ఒకటి, టీటీడీకి సంబంధించి మాకు వాటా ఇవ్వమని అడిగారని, పోర్టులకు సంబంధించి తీర ప్రాంతంలో మాకు వాటా ఇవ్వమని అడిగారని ఇవి అడిగారని వచ్చాయి. వస్తే దానికి చెప్పాం. ఏమని చెప్పాం? అయ్యా, ఈ విధంగా అనుమానాలు ఉన్నాయి, ఇవి కూడా మీరు వినొచ్చారా, ఇవి కూడా మీరు ఉన్నటువంటి అజెండాలో చేర్చారా, రాబోయేటువంటి రోజుల్లో అధికారులు మంత్రుల అజెండాలో చేరుస్తారా? అది దానికి ఇతిమిత్తంగా లేదు, అటువంటివి ఏమీ మా అజెండాలో లేవు, మేము వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, టీటీడీని గురించి వాళ్ళు అడగలేదు, లేదు అడిగారు మేము ఒప్పుకోలేదు, పోలవరం ముంపు మండలాల సమస్య వచ్చింది మేము దాని గురించి మాట్లాడటం లేదు, అదేవిధంగా పోర్టులకు సంబంధించినటువంటి వాటాలు వచ్చాయి వాటిని మేము తిరస్కరించాము, లేదా వాటిని మేము మాట్లాడుతున్నాము, వాటి గురించి మాట్లాడతాము, దానివల్ల జరిగే నష్టమైంది కష్టమైంది అనేటువంటిది ఏదో ఒకటి మీరు చెప్పకుండా మేము మిమ్మల్ని అడిగితే మీరు మమ్మల్ని తిట్టించడం అనేటువంటిది, ఆ తిట్టినటువంటి వాడు నన్ను వ్యక్తిగతంగా తిట్టిపోయాడు తప్ప ఈ విషయాల గురించి అయితే మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మేము మిమ్మల్ని మరలా ఇంకొకసారి అడుగుతున్నాం. అయ్యా, మీ నిర్వాహకం వల్ల 100కి 100 పాళ్ళు ఓటుకు కేట్లు కేసులో మరలా చెప్తున్నాం, ఓటుకు కేట్లు కేసులో తమరు చేసినటువంటి నిర్వాహకం వల్ల, చంద్రబాబు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. షెడ్యూల్ 9, 10లో ఉండాల్సినటువంటి దాదాపు 1,50,000 కోట్ల విలువైనటువంటి భవనాలను ఈరోజు మనం కోల్పోయాం. నిన్నటి దాంట్లో వెళ్ళే చెప్పారు ఏమని, మేము భవనాలు ఇవ్వం, మీకు కావాలంటే స్థలం ఇస్తామని. అక్కడ స్థలం తీసుకుని నువ్వేం చేస్తావేమన్నా, ఇల్లు కట్టుకుంటాడా చంద్రబాబు ఇంకొక ఇల్లు, లేదా కొడుకు ఒక ఇల్లు మనవాడికి ఒక ఇల్లు కట్టించడానికి ఏమన్నా స్థలాలు సేకరిస్తావా? దేనికోసం మీరు వెళ్ళారు? మీకున్నటువంటి అజెండా ఏంది? మీరు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంది? మీ వల్ల జరిగినటువంటి నష్టం ఏంది? ఆ నష్టాన్ని మీరు ఏ విధంగా పూడుస్తారు అని చెప్పని దాని మీద మేము నిన్న మాట్లాడితే దాని మీద వివరణ ఇవ్వాల్సింది పోయి రకరకాలైనటువంటి మాటలు. అంటే మీ మనసులో ఒకటి ఉంది, దాని నుంచి సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు డైవర్ట్ చేయబాకండి, డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి తీసుకురాబాకండి. తీసుకొస్తే ఏమవుతుందంటే మీరు అప్రతిష్ట పాలవుతారు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ముఖ్యమంత్రుల సమావేశం అంటేనే ఒక ఫార్స్గా జోక్గా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు మీ మీద వచ్చినటువంటి ఏ ఒక్క అంశం మీదైనా సరే మీరు ఏమి చర్యలు తీసుకున్నారనేది కాకుండా, తర్వాత 2 మంత్రులకు సంబంధించినటువంటి జాయింట్ మీటింగ్ జరిగింది, మీడియా సమావేశం జరిగింది, దానిలో విషయాలు వచ్చాయి. ఈ విధంగా వాళ్ళు అడిగారు, మేము కాదన్నామని ఆంధ్ర మంత్రులు చెప్పలేదు, లేదు మేము అడిగాం వాళ్ళు దీని మీద ఏం వివరణ ఇచ్చారని చెప్పి తెలంగాణ మంత్రులు చెప్పలేదు. ఎందువల్ల ఒక పత్రికలో, ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి ఆ పోలవరం విషయాన్ని మీరు దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఇది అనుమానాలకు తావిస్తుంది అని చెప్పి అడుగుతున్నాం. దాని మీద మాట్లాడమంటే ఎవడో ఒకడు పీసోడిని తీసుకొచ్చి నన్ను తిట్టించడం కాదు కదా, నేను కాదు కదా మాట్లాడింది. అక్కడ మీరు మాట్లాడి వచ్చినటువంటి విషయాలను బయటికి చెప్పాం. అదేమంటే సాక్షి పేపర్ అంటాడు, సాక్షి పేపర్ దీనికి సంబంధం ఏముంది? అదేమంటే రామోజీరావు చాలా మహానుభావుడు అంటాడు. 2 ముఖ్యమంత్రులకి రామోజీరావుకి సంబంధం. రామోజీరావు మంచివాడే, రామోజీరావు చంక నువ్వు నాకితా మాకేమన్నా అభ్యంతరం అని చెప్పలే నేను. రామోజీరావు చంక నేను నాకతానయ్యా అంటే, అయ్యా నువ్వు నాకడానికి అభ్యంతరం అంటే నేను నాకతాను, రామోజీరావు చంక అంటే మీరెవరు అభ్యంతరం చెప్పడానికని మీరు మమ్మల్ని అడగాల. నువ్వు రామోజీరావు చంక నాకినా, రామోజీరావు కొడుకు కిరణ్ చంక నాకినా మాకు వచ్చినటువంటి నష్టం ఏమిలే. నువ్వు ఈనాడు పత్రిక ఇలాంటిది, సాక్షి పత్రిక అలాంటిది అని కాదు చెప్పాల్సింది. జరిగినటువంటి విషయాల మీద నీ వివరణ ఏంది అనేటువంటిది అని చెప్తే బాగుండేది. లేదు వాటిని ఖండిస్తాడనుకుంటే ఇదిగో ఇది కాబట్టి ఇది నేను ఖండిస్తున్నా, ఇది జరగలేదు, మేము పోలవరం గురించి నిర్ణయం తీసుకోలేదని చెప్పేటువంటి స్థాయి, శక్తి, స్తోమత నీకు లేకపోయా. నువ్వు ఎంతసేపటికి ఖండన ఇవ్వడానికి వచ్చినటువంటి వాడివి నన్ను విమర్శించి రకరకాలుగా లేఅవుట్లకు సంబంధించి ఇంకొక దానికి సంబంధించి నేను నిన్ను అడుగుతున్నా. నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు అనుకున్నటువంటి ఏ వాటి మీదైనా సరే విచారణకు నేను సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం నీది ఉంది అని చెప్తున్నా. నేను నీ మీద ఇతిమత్తంగా ఆరోపణలు చేస్తున్నా. నువ్వు దామోదరం సంజయవయ్య ధర్మల ప్రాజెక్టు కింద అక్రమంగా, అన్యాయంగా ఫ్లై యాష్ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నెలకి ₹1,00,000 ఒక్కొక్క బల్కర్కి వసూలు చేస్తూ నువ్వు నీ కొడుకు సొమ్ము చేసుకుంటున్నాడు. నువ్వు దాని మీద ఈరోజు విచారణ జరిపించడానికి సిద్ధమా? మీ ప్రభుత్వం సిద్ధమా? చంద్రబాబు సిద్ధమా? ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ అక్రమాలు అనేటువంటి దాని మీద మాట్లాడు. జరగలేదు అక్రమాలు, నేను విచారణ జరిపిస్తాను అనేటువంటి మాట మాట్లాడు. నేను మరలా చెప్తున్నా, ఈరోజు వెళ్ళండి, మీడియా వెళ్ళండి, అక్కడ వివరాలు సేకరించండి. ఏపీ జన్కో దగ్గర నుంచి బల్కర్లు దొంగతనంగా నువ్వు ఒక మనిషిని పెట్టి నెలకు ₹1,00,000 వసూలు చేసి ఒక్కొక్క బల్కర్కి 20 బల్కర్లు రవాణా చేస్తున్నాయా లేదా, నెలకి ₹20 లక్షల నువ్వు కొట్టేస్తున్నావా లేదా? దాని మీద నేను అడిగామన్నా.
దాని మీద సమాధానం చెప్పమంటే నన్ను తిట్టడం కాదు. నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు దానికి సమాధానం చెప్పు.